గిరిగీత ఇది లాస్ట్ శ్లోకం. ఇప్పటివరకు ముక్తాయమవుతుంది. ఇది ఇంతవరకు గీతను గురించి, గురువాక్యం గురించి విశేష వివరణము ఇపుకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు రాసినటువంటిది. ఒక్కొక్క శ్లోకానికి విశేష వివరణల ద్వారా మనకి తెలియజేసుకుంటూ వచ్చినారు. ఇది రెండో భాగం సంపూర్ణమవుతుంది. ఇప్పటికి ఇక్కడ ఏం చేసినారు అంటే, లాస్ట్ శ్లోకం ఆత్మానాత్మ వినేశయేతు మనిషం సర్వాతిరిక్తం శుభం పూర్ణాత్ పూర్ణమనామయం సుఖతరం సర్వాపదధ్వంసకం సర్వజ్ఞాన వినాశకం గురుపరం సర్వాత్మకం నిర్మలం సర్వభ్రాంతి వివర్జితం గుణపర సంపూర్ణ బోధ నమః అని ఈ శ్లోకం యొక్క అర్థం ఏమి అంటే, ఆత్మానాత్మలో అనే ద్వంద్వ రూప ఏకత్వమై ఉండి సృష్టి కారణమునకు నశింపజేయునదిను దృశ్యాదృశ్య రూపములకు సమస్తమునకు విలక్షణమైనదిను పూర్ణ వస్తువుల కంటే పూర్ణమైనదిను ఎట్టి వ్యాధులు ఎన్నడూ ఎరగనిదిను ఎక్కువ సుఖకరమైనదిను అన్ని ఆపదలను నశింపజేయనదిను సర్వమును తెలియజేయునటియు జ్ఞానమును కూడా నశింపజేయనటిది గురుస్వరూపమునకు వేరైనదిను సకల దేశము యందు నున్నదిను శుద్ధమైనదిను అన్ని భ్రాంతుల చేతను విడువబడినదిను పరిపూర్ణమును తెలియజేయనదిను పూర్ణబోధకు నమస్కరించుతున్నాను అని శ్లోకము. దీని భావం పూర్ణబోధకి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు. గురు పదమును కూడా వేరయ్యి సర్వాతిరిక్తం సుఖతరం సర్వాపధ్వంసకం అని సర్వజ్ఞాన వినాశకం జ్ఞానమును కూడా నాశనం చేయనటువంటి పరిపూర్ణ బోధకు నమస్కరిస్తున్నాను అని. ఈ ఆత్మానాత్మ వినేశయేతు మనిషం సర్వాతిరిక్తం అంటున్నాడు. అన్నిటికీ అతిరిక్తంగా వ్యతిరిక్తంగా కనపడుతుంటుంది ఈ బోధ, పరిపూర్ణ బోధ. ఎందుకు అంటే నీ తెలుసుకునే తెలివికి కూడా అందదు. మరి సూక్ష్మ రూపమైనటువంటి మనసుకు కూడా అది అందదు. ఇట్టిది అని తెలియజేసేదానికి వాక్కు కూడా సాధ్యం కాదు. కంటితో దాన్ని చూడలేవు, మనసుతో దాన్ని సంకల్పించలేవు. అయితే మరి ఉండదు అనేటువంటి అనుభవం ఎట్లా కలుగుతుంది మనిషికి అంటే, మొట్టమొదట ఆత్మ అనాత్మ వస్తువు యొక్క నిశ్చయ జ్ఞానం కలగల. ఏ దాని గురించి ఆత్మ అంటుండారు, ఏ దాని గురించి అనాత్మ అని అంటుండారు. ఈ జ్ఞానం కలిగేదాని కొరికే ప్రబోధ. ఇక్కడ క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని మూడు రకాలుగా త్రిపురుషైక్యము అని అంటారు. పురుష ఐక్యం. ఈ మూడు ఒక్క పురుషుడే. అయితే స్థానము ఒకటే, స్వరూపం ఒకటే, స్వభావమునందు మాత్రం భిన్నముంది. క్షరపురుషుని యందు లేని స్వభావము అక్షర పురుషుని యందు లేదు, అక్షర పురుషుని యందు లేని స్వభావము ఉత్తమ పురుషుని యందు లేదు అని సామాన్య అర్థం. ఇది విశేషత్వం ఏమి అంటే, ఆ ఉత్తమ పురుషుడే అక్షర పురుషుడుగాను క్షరపురుషుడుగాను పరిణామం చెందింది అనేటువంటి విషయము గురుముఖత మనకి ఆత్మ అనాత్మ యొక్క విషయమే తెలుపుతుండదు. పరమ పురుషుని విషయం తెలిపేదానికి లేదు. ఎందుకు లేదంటే అది ఏ కర్మము చేయదు. నేను ఉన్నాను అనేటువంటి తెలివి కూడా ఆ ఉత్తమ పురుషునికి లేదు. ఈ ప్రతి ఒక్క తత్వజ్ఞానికి ఇది అర్థం కావాలి. నేనున్నాను అనేటువంటి జ్ఞానము కూడా ఉత్తమ పురుషునికి లేదు. మరి అటువంటి ఉత్తమ పురుషునికి నేననే జ్ఞానం లేకుండానే ఎట్లా జరిగింది సృష్టి అనేటువంటి విషయము ఇక్కడ గురు రహస్యం ఏతన్నిత్యమం నిత్యానుష్ఠానం శిష్యశుద్ధి అని మొట్టమొదలుతున్నాయి. గురు రహస్యం ఏమి రహస్యము అది అంటే, అది కదలకుండగా మెదలకుండగా నేననే గుర్తు లేకుండగా నేను నా వల్ల నీ సృష్టి ఏర్పడింది అని నేను దీన్ని రక్షిస్తున్నానని నేను నాశనం చేస్తున్నాననేటువంటి ఏ గుణములు కూడా దానికి తెలియబడవు. మరి తెలియకుండానే ఎట్లా జరుగుతుంది ఇది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యథా పిండాండం తథా బ్రహ్మాండం అని చెప్పి మనకి తత్వచింతన చేసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఏ బ్రహ్మాండం అని ఏ ఉత్తమ పురుషుని చెప్పుకుంటున్నామో ఆ ఉత్తమ పురుషుడే పరాప్రకృతిగా ప్రకృతిగా
జీవ ప్రకృతి కానిటువంటి 3 భాగాలతో వ్యవహారం చేస్తుండే దీన్నే త్రిగుణ సామ్య ప్రకృతి అని పిలిచినారు. ఈ త్రిగుణ సామ్య ప్రకృతిలోనే బ్రహ్మ విష్ణు రుద్రుడు అనేటువంటి సృష్టి స్థితి లయమైనటువంటి విషయం తెలియజేస్తున్నారు. విస్తీర్ణ ఆకర్షణమైనటువంటి విషయములు గమనించవలసిందే కానీ ఇప్పటి వరకు ఎవరికి విస్తరించినట్లు ఆకర్షింపబడినట్లు ఎవరికి తెలియలేదు. సృష్టించినట్లు తెలియబడుతుంది, స్థితి చెందేటట్లు తెలియబడుతుంది, లయమయ్యేటట్లు కూడా తెలియబడుతుంది. కానీ లయం అయినటువంటి వస్తువులు విస్తరింపబడి మరి ఆకర్షింపబడేటువంటి విషయం మాత్రము తెలియబడడం లేదు. తెలియబడకుండా గమనించినప్పుడు ఏ పదార్థం అయితే ఇప్పుడు మనము సామాన్యముగా ఈ వాయు చలనం చూస్తుంటాం. ఒక్కొక్కప్పుడు విశేషంగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఏ ఒక్క చలనం లేకుండా ఉంటుంది. అని వాయువుకి 2 గుణములు ఉన్నాయి, ఒకటి చలనము, ఒకటి అచలం. అచలం అంటే ఏమి అంటే గాలి కనపడదు మనకి, గాలి యొక్క స్పర్శ తెలియబడదు, గాలియే లేదు అని ఏడుస్తుంటాం. గాలి లేదప్ప ఏం లేదప్ప అని అంటున్నాం. అంటే లేకుండా పోయింది అది. మరి ఏమైంది అప్పుడు అది? తద్రీతిగా ప్రతి జీవి యందు కూడా సంచరించేటటువంటి గాలి ఒకటి, సంచరించకుండా ఉండేటటువంటి గాలి ఒకటి. ఇది బాగా గమనించాలి. ధ్యానం చేయించేది ఎందుకయ్యా అంటే ఈ సంచరించేటువంటి విశ్వాస నిశ్వాసాలు అనేటువంటివి లేనప్పుడు కూడా నీ ఉన్నావు అనేటువంటి ఒక అనుభవం నీకు కలిగించేదాని కొరకే ధ్యానము. అయితే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఆత్మ అనాత్మ వినాశ ఏతు మనిషం. వినాశం ఉత్తనాశనం కాదు, వినాశనం అసలు లేనే లేవు. ఉండేది ఒక ఉత్తమ పురుషుడు మాత్రమే ఉండదు. ఆ ఉత్తమ పురుషుడు కూడా నేను ఉన్నాను అనేటువంటి గుర్తు లేకుండా ఉండదు. దానినే ఇక్కడ పరిపూర్ణం అని చెప్పి కూడా బోధిస్తుంటారు. అయితే ఇంకొక విషయం చేసినారు అంటే ఆ ఉత్తమ పురుషుడే గురువు, ఉత్తమ పురుషుడే పరమాత్మ, ఉత్తమ పురుషుడే తెలియజేసేటువంటి జ్ఞానము అన్నీ కూడా ఆ ఒక ఉత్తమ పురుషుని యొక్క పరిణామములే కానీ అన్యం కాదు. ఈ క్షరపురుషుడు అక్షర పురుషుడు అనేవాడు కూడా వేరు కాదు, ఆ ఉత్తమ పురుషుని యొక్క పరిణామములే. అయితే ఆ పరిణామము ఆ ఉత్తమ పురుషుని వలన కలిగింది అని ఈ క్షరపురుషుడు అక్షర పురుషుడు తెలుసుకుంటున్నాడే కానీ ఉత్తమ పురుషునికి ఆ విషయం తెలియబడదు. మరి ఈ క్షరపురుషుని అక్షర పురుషుడు ఎరుగుతాడు. క్షరపురుషుడు తనను ఎరగడు, అక్షర పురుషుని కూడా ఎరగడు. అక్షర పురుషుడు తనని ఎరుగుతాడు, క్షరపురుషుని ఎరుగుతాడు. ఈ చరాక్షర పురుషుని ఎరిగినటువంటి